హలో అండి అందరికీ వెల్కమ్ టు మిర్చి స్పెషల్ డిషెస్. బిర్యానీ, వెజ్ బిర్యానీ, పరోటా, పుల్కాలోకి సూపర్గా ఉండే ఒక షేర్వా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉట్టి అన్నంలోకి కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత సోంపు 1 టీ స్పూన్, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు 7 నుంచి 8 లవంగాలు, అలాగే అనాస పువ్వు, బండ పువ్వు అంటాం కదా, బండ పువ్వు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, జీడిపప్పు 10 నుంచి 15 దాకా వేసుకొని, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని కొంచెం నీళ్ళు వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ మసాలాని ఇలాగ ఒక గిన్నెలోకి మార్చుకొని అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమోటాలను 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. మనకు కావాల్సిన మసాలాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలాగ నూనె వేడి అయిన తర్వాత సోంపు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, అలాగే 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే స్టార్ అనీస్ 1, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం టమోటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, మనం రెడీ చేసుకున్న టమోటా ప్యూరీ వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి మనకి టమోటా ప్యూరీ పచ్చివాసన పోయిద్ది. ఇలాగ 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4-5 నిమిషాలకి కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేయండి. మనం రెడీ చేసిన స్పెషల్ మసాలా పేస్ట్ వేసేసి కొంచెం రంగు మారేదాకా వేయించుకోండి. కొంచెం రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత 3 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మనకి కొంచెం షేర్వా అనేది వాటరీగా ఉన్నా మొత్తం ఉడికి లాస్ట్కి కొంచెం థిక్గా అయితే అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి. ఇలాగ 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5-7 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మనం స్టార్టింగ్లో నీళ్ళు ఎక్కువ వేసినా ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా. అంతే అండి, సింపుల్గా ఈజీగా షేర్వా అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ, వెజ్ బిర్యానీ, పరోటా, పుల్కా, జీరా రైస్లకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.